శ్రీహర్ష నైషధం 124వ భాగం 14/12/23 బ్రహ్మశ్రీ ఉడాది సుబ్బరామ శాస్త్రి గారి అర్ధతాత్పర్య భావార్థంతో కూడిన దాన్ని మనం సమీక్ష చేస్తున్నాం. ధన్యవాదాలు. సమాలోక్య ప్రియా కేలిం నలే సోల్లుంఠహాసిని ఆరాతత్వ మబుద్ధ్వాపి సఖ్యః సుస్మియిరేవరా. తం ముందు చెప్పబడిన ప్రియా కేలిం ప్రియురాలి యొక్క కేలి మాటను చెలికత్తె యొక్క చెవులను మోయటం అనే వినోద కార్యక్రమాన్ని ఆలోక్య చూసి నలే నరుడు సోల్లుంఠహాసిని సతి పరిహాసంతో నవ్వగా అరాత్ దూరం నుండి అపరాహ కళ కంటే భిన్నాలైన చెలికత్ తత్వం యథార్థమైన విషయాన్ని అబుద్ధ్వాపి తెలియక సస్మియరే నవ్వారు. వారికి విషయం తెలియకపోయిన నరుడు నవ్వాడు కనుక వాళ్ళు నవ్వారు. గుడ్డె చెలో పడ్డట్టంట. ముందు చెప్పిన దమయంతి యొక్క ఆటల అంటే చెలికత్తె యొక్క చెవులను మోయటం మొదలైన వినోదాలను చూసి నరుడు నవ్వగా దూరంలో ఇతర సకులు కూడా ఆ విషయాన్ని తెలుసుకోకుండానే నవ్వారు. దంపత్యోరు పరిప్రీత్య సాధరాప్సరసస్తయో వవృషు స్మిత పుష్పాణి స్వరభీని ముఖానిలై. తాహ ముందు చెప్పబడిన ధరాప్సరస భూలోకపు అప్సరసతో సమానమైన చెలికత్తె దంపత్యోః భార్యాభర్తలైన తయోః ఆ దమయంతి నరుల యొక్క ఉపరి పైన ప్రీత్య ప్రేమ చేత సంతోషంతో వారి వ్యాపారాన్ని చూడటం అనే ఆనందంతో ముఖానిలై నిట్టూర్పు గాలులచే స్వరభీని పరిమళాలు కలిగిన స్మిత పుష్పాని చిరునవ్వని పుష్పాలను వవృషు వర్షించారు. చెలికత్తెలు వాళ్ళిద్దరినీ చిరునవ్వుతో చూశారు. భూలోకపు అప్సరసలైన ఆ చెలికత్తె దంపతులైన ఆ నలదంబయంతుల చేష్టలను చూడటం చేత ఆనందించిన వాళ్ళై తమ నిట్టూర్పు గాడ్పుల చేత పరిమళించే చిరునగవులు అనేటువంటి పూలను వర్షించారు. చెలికత్తెలు వాళ్ళిద్దరిని చూసి చిరునవ్వు నవ్వారు. తదాప్యహసి తద్ధితాజ్యాతం స్మితమాసామభాసత ఆలోకాదివ సీతాంశో కుముద శ్రేణి జృంభణం. తదా స్మిహసితాత్ తత్ ఆ నరుడి యొక్క ఆస్యా ముఖంలోని హసితాత్ నవ్వు వలన జాతం ఏర్పడిన స్మితం చిరునవ్వు సీతాంశోహ చంద్రుడి యొక్క ఆలోకాత్ వెలుగు వలన జాతం ఏర్పడిన కుముద శ్రేణి జృంభణమివ కలుబల పంక్తుల యొక్క వికాసంలాగా అయినట్లుగా అభాసత భాషించింది ప్రకాశ్. నరుడి ముఖంలోని నవ్వును చూసిన చెలికత్తెలు చేసిన చిరునగవు కాంతరకాంతి చేత కలువల పంక్తుల వికాసాన్ని పొంది ప్రత్యభిజ్ఞాయ విజ్ఞాధాస్వరం హాస వికల్స్వరం సఖ్యాస్తాసు స్వపక్షాయ కళాజాత బలాజని. అధ ఆ చెలికత్తులు నవ్విన పెదప విజ్ఞా మిక్కిలి చతురాలురాలిన కళ యొక్క చెలికత్తె కళ అనే చెలికత్తె తాసు స్మితంగా వించిన చెలికత్తెల మధ్య స్వపక్షయాహ తనకు సహాయమైన తనకు స్నేహితురాలైన సఖ్య ఒకనొక చెలికత్తె యొక్క హాస వికస్వరం హాస చిరునవ్వుతో వికస్వరం వికాసం పొంది స్వరం ధ్వనిని ప్రత్యభిజ్ఞాయ గుర్తించి జాత ఉత్పన్నమైన బల సామర్థ్యం కలని అజని ఏర్పడి ఇలా చెలికత్తెలు నవ్విన తర్వాత స్వేర్పరి అయిన కళ నవ్వి అలాంటి ఆ చెలికలెత్తల మధ్య తనకు చెలికత్త అయిన ఒకానొకత నవ్వుచే ఆమె యొక్క కంఠధ్వనిని గుర్తించి దమయంతి మూసినట్టి తన చెవులను
విడిపించుకునే విషయంలో శక్తిని పొందింది. సాహుయోచ్చైరథోచేత నేహి స్వర్గేణ వంచితే పిబవాణి సుధావేణి నృపచంద్రస్య సుందరి. అదా ఈ విధంగా స్వరాన్ని గుర్తించాక సా ఆకళ తామాచలిక ఉచ్చై బిగ్గరగా ఆహూయ పిలిచి స్వర్గేణ స్వర్గసుఖం చేత వంచితే మోసగింపబడిన దానివైన సుందరి ఓ అందకత్తే ఏహి రమ్ము రాజచంద్రుడి యొక్క వాణీ వాగ్రూపాలైన సుధావేణీ అమృత ప్రవాహాలు పిబా యథేచ్ఛగా పానం చేయి ఇతి అని ఊచే చెప్పింది. స్వర్గంలో చంద్రుడి నుండి వెలువడిన అమృతానికి సాటి అయినట్టు రాజచంద్ర ముఖం నుండి వెలువడిన మాటలని అమృత ప్రవాహాన్ని పానం చేసి స్వర్గసుఖాన్ని అనుభవించు అని అర్థం. ఇలా చెలికెత్తె కంఠధ్వనిని గుర్తించిన పిదప కళ ఆ చెలికెత్తెను దగ్గరగా పిలిచి నువ్వు స్వర్గసుఖాన్ని కలిగించే నలుడి మాటలను వినకపోవటం చేత స్వర్గాన్ని పోగొట్టుకున్న దానవయ్యవే. కాకపోతే ఓ సుందరి రాజచంద్రుడైన నలుడి యొక్క ముఖం నుండి వచ్చేటువంటి వాక్యసుధా ప్రవాహాన్ని అనుభవించి స్వర్గసుఖాన్ని పొందు అని పలికి. శృణోత్తస్య వాగ్భాగ మనత్యాసక్తిమచ్చపి కల్పగ్రామాల్ప నిర్ఘోషం బదరీవ కృశోదరీ. కృశోదరి నరుడి ఉదరాల్లో కలిగినటువంటి ఆ చెలికత్ పిలువబడిన చెలికత్ అసత్యాసక్తిమివపతి అవి అసతి తక్కువైన అనతి తక్కువైన అనత్యాసక్తి అనతి తక్కువైన అసక్తి మత్స్యపి సామీప్యం కలదైన అంటే కొంచెం దూరంగా ఉండటం వల్లనైన తస్య ఆ నరుడి యొక్క వాగ్భాగం తర్వాత చెప్పిన వాక్యాల అంశాలను కల్పగ్రామస్య బదరికాశ్రమానికి దగ్గరలో ఉన్న కల్పమనే గ్రామము యొక్క అల్ప కొంచెమైన నిర్ఘోషం ధ్వనిని బదరికాశ్రమంలోని జనంలాగా అశృణోత్ విన్న. సమీపంలో ఉన్న గ్రామాలలోని ఒకళ్ళ సల్లాపాలు వినపడుతున్నాయి. ఈ విధంగా చెలికత్తె నరుడి వాక్యాలను విన్నది అన్నారు. కృశోదరి అయినటువంటి ఆ పిలువబడిన చెలికత్తె కొంత దూరంలో ఉన్న నరుడి వాక్యాల అంశాల బదరికాశ్రమంలోని జనం దానికి కొంచెం దగ్గరగా ఉన్న కల్పమనే పేరు గల గ్రామంలోని మునుల కలకల ధ్వనిని ఏ విధంగా వింటారు అలా వినరు. కల్పగ్రామంలో మునులు సల్లాప ధ్వనిని బదరికాశ్రమ వాసులకు వినబడుతుందని వాడుక లోకంలో ఉంది. ఎందుకంటే ఆ గ్రామం బదరికి దగ్గరగా ఉంది. బదరి అంటానే బదరి నారాయణ. అధా స్వపృష్టనిష్టాయా శృణ్వంత్యా నైషధాభిదా నలమౌళి మణౌ తస్య భావమా కలయత్ కళా. అధా చెలికత్తె పిలిచి పిదప కళ అనే అమ్మాయి స్వపృష్ట నిష్ఠాయ తన యొక్క వెనుక భాగంలో నిష్ఠాయా నిలచి ఉన్న అంటే చెవులను మోయటానికై కళ యొక్క వెనక భాగాన నిలబడి ఉన్న నైషధాభిధాహ నైషధా నరుడి యొక్క అభిధాహ మాటలను శృణ్వంత్యాహ వింటున్న తస్యాహ ఆ దమయంతి యొక్క భావం కోపాది భావాన్ని నలమౌళి మణౌ నలా నలుడి యొక్క మౌళి కిరీటంలోని
మణవు రత్నాలలో ఆ కళ ఎత్తు చూశాడు. ముందుండటం వల్ల ఆ మౌళి రత్నంలో ప్రతిఫలించటం చేత దమయంతి యొక్క కోపాది భావాలు కనపడ్డాయి. చెలికత్తెను పిలిచిన తరువాత కళ తన వెనక నిలిచిన నరుడి మాటలను వినుతున్న ఆ దమయంతి యొక్క కోపాది భావాన్ని నరుడి కిరీటంలో ప్రతిబింబంగా చూసింది. ప్రతిబింబే క్షితై సఖ్య ముఖా ఆకూతై కృతానుమా తద్వీద్య తద్వ్రీడాద్యమకుర్వాణ శృణ్వతి చాన్వమాయిసా. సా ఆ కళ ప్రతిబింబీక్షితై ప్రతిబింబ నరుడి కిరీటము యొక్క రత్నాలలోని ప్రతిబింబాన్ని ఈక్షితై చూడబడి సఖ్యాహ దమయంతి యొక్క ముఖ ఆకూతై ముఖంలోని ఆకూతై లజ్జా రోషాదులను వెల్లడి చేసే ఆకృతులని మాటల చేత కృతా చేయబడి అనుమా దీన్ని ఇతడు చెబుతున్నాడని అనుమానం కలిగిదై అంటే ఊహగా అంటే దమయంతి చెవులను మోయటం వల్ల వినటానికి శక్తి లేనందువల్ల అనర్థం. తద్వ్రీడాది తథా దమయంతి యొక్క వ్రీడాది సిగ్గు మొదలైన వాటిని అనుకుర్వాణ అనుకరిస్తున్నది. దమయంతి అనుకరించటం చేత తానును అలాంటి భావాలకు ప్రకటిస్తున్నది. శృణ్వతీవా సాక్షాత్తుగా వినుతోందో అన్నట్లు చెవులు మూయబడినా కూడా నలుడి మాటను స్పష్టంగా వినుతోందో అన్నట్టు అన్వయాయి నలదమయంతుడి చేత ఊహింపబడింది. ఆ కళ నలుడి కిరీటపు రత్నాల్లోని దమయంతి ప్రతిబింబాలలో దమయంతి యొక్క ముఖంలోని సిగ్గును రోషం మొదలైన వాటిని నలుడు ఏం చెప్పుతున్నాడు ఈ విషయాలను ఊహింపగలిగినందువల్ల ఆమె చెవులను మూసినందువల్ల ఏమీ భంగమేం కాల వింటో. అందువల్లనే దమయంతికి కలిగిన సిగ్గు చిరునవ్వు మొదలైన వాటిని అనుకరిస్తున్నదై నరుడు చెప్పే మాటలు సాక్షాత్తుగా వింటోందా అన్నట్లుగా వ్యవహరిస్తున్నదిగా నలదమయంతుల చేత ఊహింపబడి వాళ్ళు ఊహించి అనుకుంటారు. కారం కారం తథాకారముచే శృణవంతమాం మిథ్యావేత్త గిరశ్చైతద్వ్యజ్ఞావ్యధ్యాః న్యుర్మమ దేవతాః. సా ఆకళ తథా ఆకారం ముందు చెప్పబడిన ఆకారాన్ని కారం చేసి ఆశృణవంతమాం నువ్వు చెప్పిన దానినంతటినీ నేను చక్కగా విన్నాను ఇది అని ఊచే చెప్పాడు. గిరహ నేను చక్కగా విన్నాను మాటలను మిథ్యా అసత్యంగా వేత్త చేతి తెలుసుకున్నావు. తత్ అప్పుడు మమా నా యొక్క దేవతలు నేను కొలిచిన దేవతలు వ్యర్థాస్యు నిష్ఫలమైన ఉపాసన కలవాళ్ళవుతారు. ఆ కళ ఈ విధంగా అనుకరణ రూపమైన ఆకారం చేసి చివరకు నరుడు చెబుతున్న విషయాన్ని అంతటినీ చక్కగా విన్నది నేను విన్నా అని చెప్పేది. దమయంతి చెవులు మూసినా తాను వినగలిగానని అర్థం కాదు. నేను చక్కగా విన్నాను అనే మాటలు సత్యాలైతే నేను కావించే దేవత ఉపాసన వ్యర్థాలే అవుతున్నాయి అని ఆమె అనుకుంది. మత్కర్ణ భూషణానాస్తు రాజన్ నిబిడ పీడనాత్ వ్యధిష్యమాణ పాణిస్తే
నిషేద్ధుముచితా ప్రియా. కానీ రాజన్ మహారాజా, మత్కర్ణభూషణానాం, నా యొక్క కర్ణ చెవులలోని భూషణానాం ఆభరణాలు నిబిడా గట్టిగా, పీడనాత్ నలపటం వల్ల, అంటే చెవులు గట్టిగా పట్టుకొని మోయటం వల్ల, వ్యధిష్యమాణ పాణి, వ్యధిష్యమాణ బాధపడబోతున్న, పాణి హస్తాలు కలిగిన నీకు ప్రియురాలైన దమయంతి నిషేధం చెవులను మోయటం నుండి నివారించటానికి ఉచిత తగింది, సరిపోయిందమ్మాయి అన్న. రాజా, నన్ను నువ్వు చెప్పే మాటలు వినకుండా చేయటానికి నా చెవులు మూస్తూ దానిలోని భూషణాలను గట్టిగా నల్లపటం వల్ల నాకు నొప్పి కలగకుండా చేయటానికై నువ్వు ఆమెను నా చెవులను మూయనీయక నివారించి, నేను మీ రహస్యానంతటి అంతా విన్నాను కనుక ఇక చెవులను మోయటం చేత చేతుల నొప్పే కానీ ప్రయోజనం ఏం లేదయ్యా అన్నది. ఇది సామోచయాంచక్రే కర్ణౌ సఖ్యాః కరగ్రహాత్ ప్రచురాస్రవతాం యాంత్యా ముధాయాస నిషేధినః. సా ఆకళ ఇది ఇలా మాటల నేర్పుచే ముధాయాస నిషేధి, ముధా వ్యర్థమైన, ఆయాస పరిశ్రమం, నిషేధిన వారిస్తున్న, అంటే విషయానంతటినీ కళ తెలుసుకున్నందువల్ల ఇక ఆమెను వినకుండా చేయటానికి చెవుళ్ళు మూయటం వ్యర్థం అని వారిస్తున్న పత్యు భర్త అయిన నలుడికి అస్రవతాం చెప్పిన మాటలను నెరవేర్చినదిగా ఉండటం యాంఛా పొందుతుంటే, అంటే భర్త యొక్క ఆజ్ఞతే చెవులను వదులుతున్న సత్యాహ చెలికత్తె అయిన దమయంతి యొక్క కరగ్రహాత్ చేతుల పట్టు నుండి కర్ణౌ కళ యొక్క 2 చెవులను మోచయాంచక్రే విడిపింప చేసింది. కళ ఆ విధంగా మాటల చాతుర్యం చేత విషయం తెలిసిపోయినందువల్ల వ్యర్థంగా చెవులను మూసేటువంటి శ్రమను నిషేధిస్తున్న భర్త అయిన నలుడి మాట ఆచరిస్తున్న ఆ దమయంతి చేతులలో పట్టుబడిన తన చెవులను విడిపింపచేసుకో శృతి సంరోధ జధ్వాన సంతతి ఛేదతాలతాం జగామ ఝటితి త్యాగ స్వనంత కర్ణయోస్తతః. తతః చెవులు విడిపించుకొన్న తరువాత తత్కర్ణయో ఆ కళ యొక్క కర్ణయో చెవులలో ఝటితి వేగంగా, త్యాగస్మనగా వెడవటం వల్ల ఏర్పడిన ధ్వని ప్రవిష్టగా ఆమె చెవులలో ప్రవేశించిందై శృతి చెవులను సంరోధజ మోయటం వల్ల ఏర్పడిన ధ్వాన సంతతి శబ్ద పరంపర యొక్క, అంటే ధుమ్ ధుమి ఇలాంటి శబ్ద పరంపర యొక్క ఛేద విరామంలో తాళతాం పాటలు మొదలైన క్రియలను సమాప్తి చేసేటప్పుడు కాలంలో మౌనంగా ఉండటం జరుగుతుంది. అలా జగామా పొందేది. ఇలా చిలికత్త అయిన కళ యొక్క చెవులను విడిపింపచేశాక ఆమె యొక్క చెవులలో వెలుపలి శబ్దం వెంటనే ప్రవేశించి ఆ శబ్దం చెవులను మోయటం వల్ల కలిగిన శబ్ద పరంపర యొక్క విరామంలోని తాళంగా చెప్పబడి పాటలు ముగిసినప్పుడు చివర ఆ గానక్రియకు సమాప్తి చేసేటప్పుడు సమానమైన తాళాలు ఎలా వేస్తారో సంగీతంలో కర్ణ చెవులు మోయటం వల్ల ఏర్పడిన ధ్వని సంతతిని, అంటే ధ్వని విశ్వరాలు కర్ణాలలో ఆ చెవులు తెరవగానే వెలుపలి శబ్దం చేత విచ్ఛేదం పొందటం వల్ల
ఆ విచ్ఛేదంలోని తాళంగా అది భావింపబడింది కను అంటే కవిగారు భావించారు. సాపసృత్య కియద్దూరం ముముదే శిష్మియే తదః ఇదం చాతాం సఖీమేచ్చ యయాచే కాకుభిః కలా. తదః విముక్తి పొందిన తరువాత సా ఆ కళ కియత్ కొంచెం దూరంగా శిష్మియే చ నవ్వి కించ అంతేకాక తాన్ పూర్వం పిలువబడిన సఖీం చెలికత్తె ఏచ్ఛా పొంది కాకుభి ఊరడింపును సూచించే వికృత ధ్వనులచే ఇదం చెప్పబోయే విషయాన్ని యయాచే ప్రార్థించి విముక్తి పొందిన పిదప ఆ కళ చెవులు పట్టుకోవడం ఆగిపోయాక కొంత దూరం వెళ్ళి తన నేర్పరితనం ఫలించినందుకు సంతోషి కనుకనే మందహాసం కూడా చిరునవ్వునడు. అలాగే తొలుత తాను పిలచిన తన పక్షానికి చెందిన చెలికత్తెను దగ్గరకెళ్ళి సమీపించి అనునయాన్ని దైన్యాన్ని సూచించే వికృత స్వరంతో ప్రార్థిస్తోంది. అభిధాస్యే రహస్యం తత్ యదస్రావిమయో మయ. ఎవరు? స్వామి నేరేజల నుంచి స్వామి ఆంజనేయ స్వామి మహాత్మ్యం ఉంది స్వామి బుక్స్. వర్ణయా కర్ణితం మహ్యా మేహ్యాలి వినిమీయతాం. ఏ అలి ఓ చెలికత్తె ఏహి ర అనయోహు ఈ దమయంతి నరుల యొక్క ఏ రహస్యం గోప్యం చేయబడిన విషయం మయా నాచే అస్రావి వినబడిందో తత్ దానిని అభిధాస్యే నీకు చెప్పగల. ఆకర్ణితం నీచే వినబడిన రహస్యాన్ని మహ్యం కళ అయిన నాకు వర్ణయా వర్ణించు. వినిమీయతాం ఒకళ్ళనొకళ్ళచే వినబడిన విషయాన్ని మార్చుకొందాం. అంటే నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్పు. సఖేర ఈ దమయంతి నలులకు సంబంధించిన రహస్య విషయాలు దేన్ని నేను నా చెవులను మోయటంతో ముందు విన్నాను, మోయటానికి ముందు విన్నాను, దాన్ని నీకు చెబుతా. నువ్వు విన్న విషయాలు నాకు రహస్యంగా చెప్పు. ఇలా ఒకళ్ళ రహస్యాలు ఒకటి చెప్పుకో. వయస్యాభ్యర్థనేనాస్యాః ప్రాక్కూటశ్రుతవాటనే శృతినాటనే విస్మితౌ కురుతస్మౌతౌ దంపతీ కంపితం శిరః. వయస్యా తన పక్షంలోని చెలికత్త యొక్క అభ్యర్థనేవ ప్రార్థన చే అంటే ఒకళ్ళకొకళ్ళు వినిన సంగతిని చెప్పుకుంటారు అనే ప్రార్థన చేత అస్యా ఆ కళ యొక్క ప్రాక్ పూర్వం అంటే చెవులను మూసిన సమయంలో కూటశృతి నాటని అసత్యమైన శృతి నేను అన్నాను విన్నాను అనే భావాన్ని వ్యక్తపరచటంలో విస్మితో ఆశ్చర్యంతో కూడిన దంపతి భార్యాభర్తలైన ఏతౌ ఈ దమయంతి నడుడు శిరః తమ తలలు కంపితం కదలింపబడిన దానినిగా కురుతః స్మాన్ చేస్తున్నారు. మెల్లగా తలలు ఆడించారు. చెలికత్తెలలో ఒకళ్ళనొకళ్ళు విషయాలు చెప్పుకుందామంటారు. ఆ ఒప్పందంతో కూడిన ప్రార్థన చేత చెవులు మూయబడిన సందర్భంగా కళ తాను వినటానికి అవకాశం లేకపోయిన అన్నీ కూడా విన్నట్లుగా అబద్ధం శృతిని విన్నట్టుగా అభినయించి ఆశ్చర్యం పొందిన దంపతులైన నలదమయంతి మెల్లమెల్లగా తలను కదిలిస్తున్నారు. తథా
మాలపంతిం తామభ్యధాన్నిషదాధిప అస్వ తద్వంచింతౌ స్మస్నే స్వశ్చేమిద్భుజా శపథ సాహసాత్మల తధాలిమాలపంతిం తామభ్యధాన్నిషదాధిప అస్వ తద్వంచితౌ స్వశ్చే మిథ్యాశపథ సాహసాత్ నిరపర నిషధాధిప నిషధరాజైన నలమహారాజ్ ఆలిం పిలువబడిన తన పక్షపు చెలికెత్తెతో తదా ఆ విధంగా అంటే ఒకళ్ళకు తెలిసిన ఒకళ్ళ విషయాలు ఇంకొకళ్ళకి తెలుసు చెప్పుదాం అనుకునేటువంటి వడంబడిక ప్రకారం ఆలపంతిం సంభాషిస్తున్న తాం ఆ కళను అభ్యధాత్ పలికింది ఏమని హే దూతే ఓ దుష్టురాలా మిథ్యాశపథ సాహసాత్ వ్యర్థాన్యు మమ దేవత అనే అసత్యపు శపథమనే సాహసంతో వంచిత మోసగింపబడిన వాళ్ళంగా చేతస్వా ఉన్నాము తత్ అప్పుడు అస్వా ఉండు దీనికై నిన్ను తగిన విధంగా దండింపగలను నువ్వెక్కడికి పోతావే అని అర్థం నలమహారాజు తొలుత కళ చేత పిలువబడిన తన పక్షానికి అంటే కళ యొక్క పక్షానికి చెందిన చెలికత్తెను గురించి ఆ ప్రకారంగా అంటే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పుకుందామని వడంబడిక ప్రకారం మాటలాడుతున్న ఆ కళను ఉద్దేశించి ఇలా అన్నారు ఏమని ఓ దుష్టురాల వ్యర్థ్యా శివ్ మమ దేవత అనే అసత్యపు శపథం వల్ల నీ సాహసం వల్ల మేము వంచితులమయ్యా ఉండు నీ పని పడతా ఈ అబద్ధం మాడినందుకు నీకు దండన తప్పది ఎక్కడికి పోతావు అని ప్రచ్చలాపీత్ కళాసీమం కలంకః శంకితః కుతః ప్రియా పరిజనోక్తస్య త్వయ్యైవాజ్యమృషోద్యతాః మృషోడ్యతాః కళాపి కళాని చెలికత్తె ఈమం ఈ నరమహారాజుతో ప్రచ్చలాపి ఈ విధంగా జవాబు ఇచ్చి హే రాజన్ రాజా త్వయా నీచే అధ్య ఇవాళ ప్రియా పరినివోక్తస్య ప్రియా ప్రియురాలై దమయంతి యొక్క పరిజన చెలికత్తెలు మొదలైన వాళ్ళచే ఉక్తస్య చెప్పబడిన మాట మృషోజ్జత అసత్యవాదిత్వం అని కలంక అపవాద కుతః ఎందువల్ల శంకిత సందేహింపబడిందయ్యా నీ ప్రియురాలైన దమయంతి ఎప్పుడూ అబద్ధమే మాట్లాడదు నిజమే చెబుతుంది ఆమె పరిజనమైన మేం కూడా ఏనాడు అసత్యాలు పలకం కనుక మా మీద లేనిపోని అసత్య దోషం ఆరోపిస్తున్నావు అది తగదు ఆమె రాత్రి జరిగిన విషయం జరగలేదని అపలాపాలు చేసినట్లుగా ఆమెకు పరిజనమైన మేం కూడా ఆ విధంగానే వ్యవహరించడం దోషమా కాదు అని కళ కూడా రాజును గూర్చి ఈ విధంగా ఇలా ప్రత్యుత్తరం చెప్పి రాజా నువ్వు ఇవాళ నీ ప్రియురాలి పరిజనమైన మాపై లేనిపోని అసత్యాన్ని ఆరోపించు అది ఎలా కుదురుతుందయ్యా నీ ప్రియురాలైన దమయంతి ఎప్పుడు సత్యవాదినే అవటంతో ఆమె పరిజనమైన మేం కూడా సత్యవాదులమే అవుతాం కానీ అసత్యవాదులం కాము అసత్యవాదులు అవటం అసంభవం మీ ప్రియురాలు రాత్రి జరిగిన మీ విషయాన్ని జరుగునట్లుగా ఆలాపన చేసినట్లే జరగనట్లుగా ఆలాపన చేసినట్లే ఆమెకు పరిజనమైన మేం కూడా ఆ విధంగానే వ్యవహరించడం దోషమా అంటే కాదు
సత్యం ఖలు తదాశ్రౌషం పరం ధుమారవం శృణోమీత్యేవోచం నతు త్వద్వాచమిచ్చతి. అథవా లేదా తదా ఇదివరకు చెప్పిన శపథం కంటే అంటే పూర్వం చెవులను మూసిన సమయంలో పరం కేవలం ధుమారవం ధుమ్ అనేటువంటి లోపలి శబ్దంలో చెవిలో ఏర్పడే శబ్దాలు సత్యం కలు సత్యంగానే అశ్రౌషం విన్నా చ అంతేకాక శృణోమీచ్యేవ అశృణవంతమాం అనే శ్లోక వాక్యం చేత ఆ శబ్దాన్ని వినటం గురించే ఆవోచం చెప్పా అపిదు కాని త్వద్వాచం నీ మాటను చక్కగా విన్నాను అని ఇది అని నా లేదు అంటే చెప్పలేదు. నేనెందుకు వలన శృణోమి అని చెప్పాను. అందువల్ల ఇక్కడ అసత్య దోషం లేదు. శబ్దం వినటం సత్యమే కదా అంటారు. వ్యర్థాశ్వర్మ మమ దేవతా అని శపథం చేయటానికి ముందు చెవులను మూసే సమయంలో ఆంతరంగికమైన ధుమ శబ్దాలు సత్యంగానే విన్నాను. అలాగే అశృణవంతం అనే శ్లోక భావం చేత కేవలం వినుతున్నాననే చెప్పా. నీ మాటను విన్నానని చెప్పలా, వినుతున్నానని చెప్పాను. కానీ ఇక్కడ అసత్యమే లేదయ్యా, శబ్దశ్రవణం సత్యమే కదా అని. ఆమంత్ర్య దేవాతేన త్వాం తద్వైయజ్యం సమర్థయే శపథ కర్కశోదర్కః సత్యం సత్యోపి దైవతః. దేవా ఓ రాజా, తేనా వ్యర్థాస్యుర్మమ దేవత ఇలాగా ముందు చెప్పబడిన వాక్యం చేత హే దేవా ఓ ప్రభు నల అని నిన్ను ఆమంత్ర్య అనునయంతో పిలిచి తాహ అశృణవంతమాం ఇలాంటి వచనాల అసత్యాలని చెప్పి అశృణవంతమామ అనే శపథవాక్యానికి వ్యర్థత్వం అంటే అసత్యాన్ని లేదా నేను విన్న ధుమాది శబ్దాలు వ్యర్థాలవుతాయి. అంటే ఇత్తడవిత్తాది శబ్దాలలాగా అర్ధశూన్యాలు అవటంగా సమర్థయే సిద్ధాంతపరుస్తారు. అంటే వ్యర్థాః అస్యు మమ దేవత అనే మొదట వ్యర్థా అస్యు మమ దేవత అనే విభాగంతో నా దేవత ఉపాసనలన్నీ వ్యర్థం చేశానని శపథం చేసిన కళ ఇప్పుడు వ్యర్థాః స్యుః మమ దేవతాః అని విభాగం చేసి హే దేవా ఓ నలరాజా అశృణవంతమాం అని చెప్పిన తాహ ఆ మాటలు లేదా ధుమాది ధ్వనులు వ్యర్థా నిరర్ధకాలని సమర్థయే సిద్ధాంతపరుస్తున్నానని పద విభాగంలో మార్పు చేసి తాను శపథం చేయలేదని చెప్పి శపథం కావిస్తే మన్వాదులు చెప్పిన ప్రకారం దోషం ఏర్పడుతుందని నాకు తెలుసు. కనుక నేను శపథం చేసినట్లు తనకి భ్రాంతి కలిగింది. తథా అది న్యాయమే. దైవతగా దేవతనుద్దేశించి చేయబడిన సత్యోపి యథార్థమైన శపథం సత్యం నిశ్చయంగా కర్కశోదర్క కఠినమైన ఉదర్క ఉత్తర ఫలితాన్ని కలుగుతుంది. శోచనీయమైన పరిణామాన్ని కలిగిస్తుంది. సచ్చేనాపి శపేజ్యస్తు దేవాగ్ని గురు సన్నిధౌ తస్య వైవస్వతో రాజ ధర్మస్యార్థం నికృంతతి అని
మనువు చెప్పాడు కనుక ఆ విషయాన్ని తీసుకొని ప్రమాణంగా చెప్పింది ఆవిడ. దీని భావం రాజా వ్యర్థాన్ముర్మమ దేవత అనేటువంటి మాటలు దాని ప్రకారం ఏ దేవా మమ నా యొక్క తాహ అంటే మాటలు ఆ మాటలు వ్యర్థాహ శు అసత్యాలు అవుతుంది. అంటే నిన్ను సంబోధించి అశృణవర్తమానం ఇలాంటి మాటలు అసత్యత్వాన్ని పొంద లేదా తాను విన్నట్టి ధుమ్ ధుమ్ అనే శబ్దాలు దిత్తడ విత్తాది శబ్దాల అర్ధరహితాలయే కనుక వాటిని వినడం నిరర్ధకం అని వ్యర్థాస్యు మమ దేవ తాహ అనే నా మాటలకు అర్థం నేను స్మరిస్తున్న శపథం చేస్తే మన్వాదులు చెప్పిన దోషం ఏర్పడుతుందని తెలిసిన నేను అసలు శపథమే చేయలేదయ్యా. కాని నేను శపథం కావించినట్లుగా మీకు భ్రాంతి కలిగి దేవతలను ఉద్దేశించి చేసిన శపథముందే నిజంగా కఠిన ఫలాలని ఇస్తుంది, అందులో అనుమానం లేదు. అలాంటి శపథం కావించిన వాళ్ళ పుణ్య సగం పాలు యముడు ఖండిస్తాడని కూడా నాకు తెలుసు. మనువు చెప్పాడు ఆ విషయం, అది కూడా నాకు తెలుసు కనుక నేను అబద్ధం వాళ్ళ అసంభోగ కథారంభై వంచయేదే కథం ను మాం హంత నేయ మనర్హంతి ఎత్తు విప్రలభే యువాం మీ ఇద్దరు అంటే నలదమయంతులైన మీరు అంటే అసంభోగ కథారంభై ఆ సంభోగ చిహ్నాలను దమయంతి నన్ను ముట్టలేదని నరుడవైన నువ్వు, నరుడు నన్ను తాకలేదని దమయంతి అయిన ఆమె చెప్పేటువంటి సంభోగరహితాలైన విషయాలు చెప్పే మాటల యొక్క ప్రారంభం చేత మాం కళనైన నన్ను కథను ఏ విధంగా వంచిస్తారయ్యా మీ ఇద్దరు తు కాని యువా మిమ్మల్నిద్దరిని విప్రలభే నేనే వంచిస్తున్నా. ఇతి యత్ అంతం ఏది ఉందో సా ఆ వంచన అనర్హంత అయుక్తమైందా ఏమి నన్ను వంచటం మీ ఇద్దరికీ తగింది అయితే మిమ్మల్ని వంచటం కూడా యుక్తమే అయుక్తం, ఇది ఆశ్చర్యకరం. ఎత్తు విఫలలభేయువాం అనే చోట ఎత్తు స్థానంలో ఎన్న అనే పాఠాన్ని కొంచెం సవరిస్తే అనర్హంతి దాసి అవటం వల్ల అయోగ్యురాలైన సా ఆ ఇయం ఈ కళనైన నేను వంచకులకు మిమ్మల్ని ఇద్దరిని ఎందువల్ల వంచలేదు దానిని గురించి మీరేమనుకుంటారండి? సతే శాఠ్యం సమాచరే అనే నీతి అనుసరించి వంచకుల విషయం వంచనే కదా అని తెలుసుకోవాలి. నేను అసత్యపు శపథం చేత మిమ్మల్ని వంచటంలో ఏ రకమైన దోషం లేదయ్యా. ఎందుకంటే దమయంతి నలురు మీ ఇద్దరు సంభోగ చిహ్నాలను వహించి కూడా దమయంతి నన్ను ముట్టలేదని నువ్వు, నన్ను ముట్టలేదని ఆమె, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు సంభోగ రాహిత్యం మాకు అసలు ఏం జరగల, అసలు కార్యక్రమం జరగలే అని వెల్లడి చేసే మాటల చేత కళ అయిన నన్ను ఎలా వంచిస్తారయ్యా? మీ శరీరాల మీద ముఖాల మీద ఆ చిహ్నాలన్నీ కనబడుతుంది. సంభోగరాహిత్యాన్ని వెల్లడి చేసే మాటల చేత కళ అయినటువంటి నన్ను ఎలా వంచిస్తారయ్యా? కానీ మిమ్మల్ని ఇద్దరిని నేను వంచిస్తున్నానని మీ ఇద్దరు అంటున్నారు. నేను మిమ్మల్ని వంచటం యుక్తం కాదనడం
ఆశ్చర్యం కదా. ఎత్తు అనేదానికి బదులు ఎన్న అనే పాఠాన్ని సవరిస్తే దాసి అవటం వల్ల అనర్హురాలను కళనైన నేను నన్ను వంచే మిమ్మల్ని ఎందుకు వంచలేదో దానిని గూర్చి ఏమనుకుంటారయ్యా. వంచకుడి ఎందే వంచన సముచితం అనే నీతి. వంచన చేస్తే ఇంకో వాళ్ళని దానికి ముళ్ళులతో అనే నీతిని అనుసరించి మీ ఎడన వంచన చేయటమే నిజం, న్యాయం, సముచితం అని అర్థం అవుతుంది కదా వ్యాకరణ సూత్రాల బట్టి అని దెబ్బకు దెబ్బ కొట్టేసింది వ్యాకరణంతో. కన్నే కన్నే తతసఖ్యౌ శ్రుతమాచక్షతుర్నిమిధః ముహోర్విస్మయమానే చ స్వయమానే చ తే బహుః. తతః ఆ తర్వాత తే ఆ సౌఖ్యౌ చెలికత్తెలిద్దరు, కళ ఆమెకు సహాయకురాలు, ముహుః అనేక సార్లు, విస్మయమానే ఆశ్చర్యపడుతూ, తథా అలాగే, స్మయమానే చిరునవ్వు నవ్వుతూ, శృతం వినబడినట్టు ముందు చెప్పబడిన రహస్యాన్ని నిధః ఉండరులకు కన్నే కన్నే ఒకళ్ళ చెవుల యొద్ద ముఖాన్ని పెట్టి నిశ్శబ్దంగా బహు చాలా కాలం అచక్షతు చెప్పుకున్నారు, అవతల వాడికి వినపడకున్నారు. తర్వాత కళ అని ఆమె సహాయకురాలైన చెలికత్తే ఇద్దరు అనేక సార్లు ఆశ్చర్యం పొందుతూ మందహాసం చేసుకుంటూ ముందు చెప్పబడిన రహస్య విషయాలన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు చెవులు కొరుక్కున్నట్టుగా బయటవాడికి వినపడకుండా ముఖం దగ్గర కళ్ళు అది చెవి దగ్గర ముఖం పెట్టి నిశ్శబ్దంగా చాలాసేపు చెప్పుకున్నాం. అధాఖ్యాయి కళాసఖ్య కుక్షమే దమయంతి మాం కర్ణాద్వితీయతోప్యస్యాః సంగోప్యైవ యదబ్రువం. అధా ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు చెప్పుకున్న తర్వాత కళాసఖ్య కళ యొక్క చెలికత్తెచే ఆఖ్యాయి చెప్పబడింది. ఏమంటే, ఓ దమయంతి, ఓ మే నాకై మాకు కోపించద్దు, నా మీద కోప్పడు. యత్ ఎందుకు, ద్వితీయాత్ రెండవదైన కర్ణాదపి చెవి వలన సంగోప్యాదాచ్ అస్యా ఏవ ఈ కళకే అబ్రువన్ ఈ రహస్యాన్ని చెప్పా అంట. ఓ ఈ విధంగా చెలికత్తెలిద్దరూ ఒకళ్ళ చెవులో ఒకళ్ళు ముఖాలు పెట్టి రహస్యంగా బయటికి వినపడకుండా నలదమయంతుల మధ్య జరిగిన ప్రణయాన్ని వివరించి చెప్పుకుంటుంటే కళ యొక్క చెలికత్త ఇలా చెప్పి, దమయంతి, నీకై నువ్వు నా మీద కోపడదు, నాకై నీవు కోపడదంటే నా మీద కోపవద్దు. రెండవ చెవికి కూడా తెలియనీయకుండా మరుగుపరచి ఈ కళకు నేను రహస్యాన్ని చెప్పా కనుక ఇతరులు ఎవరికి తెలియదు అన్నది. మిథ ప్రియామధాచష్ట దృష్టం కపట పాటవం వయస్యయోరిదం తస్మాన్ మా సఖీష్వేవ విశ్వసీః. అధా కళా సఖుల సంభాషణం అయిన తరువాత ప్రియుడైన నలరాజు ప్రియురాలైన దమయంతిని గురించి అచష్ట ఇలా ఆమెతో అంటున్నా. ఏమని, హే ప్రియురాలైన దమయంతి, వయస్యయోహ చెలికత్తెలైన కళ యొక్క ఆమె చెలికత్తె యొక్క ఇదం ఈ ఎదట జరిగిన శపట పాఠం మోసంలోని దృష్టం చూడిసావు కదా. తస్మాదేవా అందువల్లనే సఖీషు
చెలికత్తెలలో కూడా మా విశ్వసేహి విశ్వాసం ఉంచకు అంటే చెలికత్తెల్ని కూడా నమ్మద్దే అని అర్థం. అంటే వాళ్ళ ఎడల విశ్వాసం మంచిది కాదు. నా మీదే విశ్వాసాన్ని ఉంచు. కళ ఆమె సహాయకురాలు చెలికత్తె అయిన ఇద్దరూ పై విధంగా ఒకళ్ళ చెవిలో ఒకళ్ళు రహస్యాలు కొనుక్కుంటే తర్వాత ప్రియుడైన నలుడు ప్రియురాలైన దమయంతితో ఇలా అన్నారు, నీ ఎదుట కళ ఆమె దాని చెలికత్తె అయిన దాన్ని ఇద్దరు మోసంలోని నేర్పు ఎంత మోసం చక్కగా చేశారో చూశావు కదా. కనుక ఎప్పుడూ చెలికత్తెల మీద విశ్వాసం ఉంచద్దు, నమ్మద్దు, నన్నే నమ్ము. అలా ఆలాపిక కలయాపీయం పతిర్నాల పతి క్వచిత్ వయస్యోసౌ రహస్యం తత్ సఖ్యే విసరభ్యమీదృశీ. కలయాపి కళ చేత ఇయం ఈ దమయం ఆలాపి చెప్పబడింది ఏమిటంటే, ఓ దమయంతి, అసౌ ఈ పతి ఈ భర్త అయిన నలు క్వచిత్ ఎక్కడా నాలపతి దాచదగిన రాత్రి విషయాన్ని చెప్పడు. కనుకనే ఈ దృశి ఇటువంటి సఖ్యే సభ్యత కలిగిన అంటే సజ్జనులైన వయస్సే చెలికత్తెలిద్దరికి తత్ ముందు చెప్పిన రహస్యం గోప్య విషయం విసరభ్యం నమ్మి చెప్పతగింది. ఇక్కడ విపరీత లక్షణ అసౌ ఈ తే నీ యొక్క పతి భర్త అయిన నరుడు అంతటా నీ యొక్క రహస్యాన్ని చెబుతాడు. కనుక ఇలాంటి చెలికత్తెలు నమ్మరాదు అంటున్నా. కళను దమయంతి కళ కూడా దమయంతినితో ఇలా అంటుంది, దమయంతి మీ ఆయన తక్కువవాడు కాదు, నీ భర్త నలమహారాజు ఎక్కడా రాత్రిలో జరిగిన నీ యొక్క రహస్య విషయాన్ని చెప్పడు. కనుక సజ్జనులైన అలాంటి చెలికత్తెలను ఉద్దేశించి రహస్య విషయాన్ని నమ్మి ఏం చెప్పదు, మేమెవ్వరికి బయట పెట్ట. విపరీత లక్షణం చేత ఓ దమయంతి, నీ భర్త అంతటా నీ రహస్యాన్ని చెబుతున్నాడు, అని దాచుకోవాలి. కనుక అలాంటి చెలికత్తెల మీద విశ్వాసం ఉంచద్దు. ఇది వ్యుత్తిష్టమానాయాం తస్యాముచే నలప్రియాం రణభైమి బహిః కుర్వే దుర్వినీతే గృహాదము. తస్యాం ఆ కళ ఇది ఈ విధంగా వ్యుత్తిష్టమానాయాం విరోధాన్ని కల్పిస్తుండగా అంటే సమానమైన భావంతోనే విరోధిలాగా వ్యవహరిస్తుండగా నలమహారాజ్ ప్రియాం దమయంతితో ఊచే చెప్పాడు. ఏమని? హే భైమి, ఓ దమయంతి, దుర్వినీతే వినయరహితాలయంత వినయం లేని అము చెలికత్తెలైన వీళ్ళిద్దరిని గృహాత్ మీ ఇంటి నుంచి బయటికి కుర్వే గెంటేస్తావా, భజా చెప్ అంటే ఆదేశించు, వాళ్ళకి బయటికి తోసేయి, ఇంట్లో ఉంచద్దు, ఇంటి చేటు లంకకు చేటు అని ఇంటి గుట్టు. అది ఆ కళ ఈ విధంగా ఒక భావంతోనే విరోధాన్ని ఆచరిస్తుంటే ఆ విరోధిలాగా వ్యవహరిస్తుండగా నలమహారాజ్ ప్రియురాలైనటువంటి దమయంతిని ఉద్దేశించి ఇలా అంటున్నాడు. ఏమని? ఓ దమయంతి, వినయం లేకుండా దుర్వినయంగా ఉండే ఈ ఇద్దరి చెలికెత్తల్ని ఇంట్లోంచి బయటికి మెడబెట్టి గెంటవుతారు మరి అన్నాడు. అంటే గెంటేయటానికి నాకు అవకాశం ఇవ్వు, నాకు పర్మిషన్ ఇవ్వనడు. శిరకంపానుమత్యాధ సుదత్యా ప్రీణిత ప్రియ
క్షులకం తచ్చు ముత్సర్య తస్యాహ సలిలమక్షిపత్. అధా నరుడుపై విధంగా చెప్పిన తరువాత సుదత్య మంచి దంతాలు కలిగినటువంటి దమయంతి చేత శిరకంపానుమత్య, శిరకంప తల కొంచెం ఆడించటం అని అనుమత్య అంగీకారంచే, అంటే చెలికత్తెను వెలుపలికి గెంటే విషయంలో సమ్మతిని అంటే ఒప్పుకోవటాన్ని సూచించటం చేత ప్రేరిత సంతోష పెట్టబడిన ప్రియ కాంతుడైన నరుడు తుచ్చం రిక్తమైన అంటే జలశూన్యమైన క్షులుకం అరచేతిని అంటే దోషిని ఉక్షిప్త పైకి తస్యాహ ఆ కళకు పైన సలిలం నీటిని అక్షిపత్ చల్లాడు, అంటే శాపం ఇచ్చినట్టు అనమాట. నరుడు మాటలాడాక దమయంతి తల ఊపి ఓకే తోసేయండి వాళ్ళిద్దరిని బయటికి అని పర్మిషన్ ఇవ్వటంలాగా తల ఊపితే చెలికత్తెలను వెలపెల్లకి గంటి వేయటానికి అనుమతి ఇచ్చినట్టుగా దాని వలన నలుడు సంతోషించిన వాడై తన శూన్యహస్తాన్ని జోడించి దోసిలిగా చేసి దానిలో జలంతి రప్పించి కళ మీద చల్లేటవాడు. తచ్చిత్రదత్త చిత్తాభ్యాముచ్చై సేచయ సేచనం తాభ్యామలంభి దూరేపి నలేచ్ఛాపూరి భిజ్జలై. తత్ ఆ చిత్ర రిక్త ఖాళీ చేతులే రిక్తహస్తాల్లో జలాన్ని కల్పించి చల్లటం ఆశ్చర్యంలి దత్తాయీయబడిన చిత్తాభ్యాం మనసులు కలిగిన ఆ తాభ్యాం ఆ ఇద్దరి చెలికత్తెలచే దూరేపి దూరంలో కూడా నలేచ్ఛా పూరిభి నింపుతున్న జలై ఉదకాల చేత ఉచ్చై అధికంగా సిచయ సేచనం వస్త్రాలను సేచనం తడపటం అలంబీపొంది. ఆ నీళ్లు వాళ్ళ బట్టలు తడిపోయి అంతకు మించి చేసిందే లేదు. శూన్యహస్తాలలో నీటిని కల్పించటం అనే ఆ అద్భుతాల చేత ఆకర్షింపబడిన మనస్సులు కల ఆ చెలికత్తెలిద్దరూ దూరంగా ఉన్నను వరుడి వరం చేత నరుడి కోర్కెను తీర్చే ఆ ఉదకా వాళ్లపై పడి వారి వస్త్రాలను తడిపేశారు. వరేణ వరుణస్యాయం స్వలభైరంభసాంభరై ఏతయోస్తిమితై చక్రే హృదయం విస్మయైరపి. అయం ఈ నలమహారాజ్ వరుణస్య జలాధిపతి అయిన వరుణుడి యొక్క వరేణ వరదానం చేత సులభంగా లభించే అంభసాం ఉదకాల యొక్క భరై ప్రవాహాల చేత తథా అదేవిధంగా విస్మయైరపి శూన్యహస్తాల నుండి నీటిని తెప్పించటం వల్ల అద్భుత రసం చేత ఏతయో ఈ చెలికత్త యొక్క హృదయం వక్షస్థలాన్ని చిత్తాన్ని స్థిమితి చక్రే తడిపారు. నలమహారాజు జలాధిపతి అయిన వరుణుడి యొక్క వరము యొక్క మహిమచే సుఖంగా లభించిన ఉదకంచే శూన్యహస్తాల నుండి వచ్చిన ఉదకాన్ని చూడటం చేత కలిగిన అద్భుత రసాల చేత ఆ చెలికత్తెల హృదయం అంటే వక్షస్థలం మనస్సు స్థిమితమయ్యాయి. అంటే నీటిచే రొమ్మును తడిపారు. ఆశ్చర్య రసం చేత మనస్సును నిశ్చలం చేశారు. యుగ్మం 2 శ్లోకాలు కలిపి 127, 128 ఇక్కడ చెప్తారు. తేనాపి నాప సర్వౌంచౌ దర్పయంతి మయం తతః హర్షేణ దర్శయత్ పశ్య తన్విమే పురః
క్లిన్నీకృత్యాంభసా వస్త్రం జైన ప్రవ్రజితి కృతే సక్షౌమభావేపి నిర్విఘ్నస్తన దర్శనీ. 127, 128 శ్లోకాలు. తతః ఆ నీటితో తడిపి అయం ఆ నరుడు నను తన్వి ఓ కృశాంగి అంబసా నీటి చేత వస్త్రాన్ని క్లిన్నీకృత్యా తడి సక్షామభావే సి సక్షౌమభావే పట్టు వస్త్రాంతో కప్పబడిన నిర్విఘ్న స్థన దర్శని. నిర్విఘ్న అడ్డం లేకుండా అంటే కప్పు లేకుండా పైన ఆచ్ఛాదం లేకుండా స్థన దర్శనే స్థనాలను కనపరచే అంటే శుభ్రమైనట్టి తడిసిన బట్టల చేత కప్పబడిన ఆ వలువ పల్చందిగా ఉండటంలో నీ శరీరంలోని అన్ని అవయవాలు కనపడటం చేత జైన ప్రవ్రజీకృతే దిగంబర జైన సన్యాసులుగా చెయ్యబడ్డారు మీరు. నా అపసర్పక్షౌ తొలగిపోనటువంటి మే నా యొక్క పురహా ఎదుటనున్నట్టు ఇమే ఈ చెలికత్తెలు పశ్యా చూడు ఇతే ఇలా హర్షేణ స్థనాదులను చూడటం ఆనందంతో దమయంతిని గురించి అదర్శయత్ వ్రేలితో చూప. ఈ ఘటనతో సిగ్గుపడిన ఆ చెలికత్తెలిద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోయారనే భావన దానిచే దమయంతి అనుభవింపక కోరిక నరుడికి ఉన్నట్లుగా సూచితం. ఇలా చీకటి నీటిలో తడిపిన నరుడు దమయంతిని పిలిచి కృశాంగి వీటిని రొమ్ముపై నీటిని రొమ్ము మీద చల్లటం వల్ల దానికి కప్పుగా ఉన్న పల్చని పట్టు వస్త్రం తడిసినందువల్ల లోపల ఉన్న స్థలాలు చక్కగా కనిపిస్తూ దిగంబర సన్యాసీనులలాగా వాళ్ళని చేశాను. వాళ్ళు వెళ్ళిపోకుండా తొలగిపోకుండా నా ఎదుటనే ఈ చెలికత్తెలు ఉన్నటువంటి చెలికత్తెలను చూడమని వేళ్లతో చూపారు. అలా చేయటం చేత సిగ్గుపడిన ఆ చెలికత్తెలిద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోగలరని అప్పుడు దమయంతిని సంభోగించవచ్చని ఆ గూఢ ఆశయంగా ఆయన బయటికి చెప్పకుండానే చెప్పాడు అని అందులో భావం. స్వస్తి. మిగతా విషయాలు రేపు.